హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి వచ్చేసాము. మ్యాంగో చాక్లెట్ డ్రై ఫ్రూట్స్తో తయారు చేసుకుందాం. మ్యాంగోలన్నీ కూడా ఇలా నీట్గా కడగండి. శుభ్రంగా ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా ఇవన్నీ జ్యూస్ అయితే తీసుకుందాం. ఇలా పేస్ట్ తీసుకుని అందులో ఒక 3 స్పూన్లు పంచదార అయితే యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ అంతా మెత్తగా పట్టుకుని పెద్ద బాండ్లీలో అయితే యాడ్ చేసుకోండి. బాగా ఒక గరిటె తీసుకొని నీట్గా కలుపుతూనే ఉండండి. అస్సలు అడుగంటకూడదు. దగ్గరికంట బాగా కుక్ చేయండి. ఈ చాక్లెట్ అయితే అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ చాక్లెట్. నా వీడియో ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా బాగా దగ్గరికంటా కుక్ చేయండి. కుక్ చేసేటప్పుడు మళ్ళీ మనకి కావాల్సినంత పంచదార అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకుని బాగా దగ్గరికంటా ఉడకనివ్వండి. చూడండి, ఇంకా బాగా తిక్కిగా దగ్గరికంటా రావాలి. చాలా స్మూత్గా వెరైటీగా ఇలా ఈ చాక్లెట్లు అయితే తయారు చేసుకుందాం. అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ, నోరూరించే మ్యాంగో చాక్లెట్. స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా బాగా దగ్గరికంట ఉడికించండి. బుడగలు బుడగలు రావాలి. బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అస్సలు అడుగంటకూడదు. ఇలా మొత్తం మీద దగ్గరికంట ఇలా బాగా కుక్ చేసుకోండి. చూడండి ఎంత తిక్కిగా ఉందో. చాలా తిక్కిగా దగ్గరికంట మనకి సైడ్ని అది బాగా తీసుకొని బాగా రఫ్ చేసి చూడండి. ఇలా ఒక బౌల్ అయితే తీసుకోండి. కావాల్సినంత మ్యాంగో అయితే యాడ్ చేసుకోండి. ఉడికించిన మ్యాంగో నేనైతే 2 గరిటెలు అయితే తీసుకున్నాను. కావాల్సిన బాదామి పప్పులు, జీడిపప్పులు అన్నీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. జీడిపప్పు అంటే స్టార్టింగ్ సన్ఫ్లవర్ మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు 4 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. గుమ్మడి పప్పు, పుచ్చపప్పు అన్నీ వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ ఉంటే అయ్యే వేసుకోవచ్చు. అవిసె గింజల కానించి అన్నీ కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ చాక్లెట్స్ అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్ టేస్టీ. అసలు నోట్లో పెట్టుకుంటే విపరీతమైన కమ్మదనం. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా హెల్త్కి మంచిది. బ్లడ్ బాగా పడుతుంది. ప్రతి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీ దగ్గర ఏ ఉంటే అయ్యి. నేనైతే ఒక 10-15 రకాలు అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకి అయితే రోజు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఇలా అయితే స్కూల్ నుంచి రాగానే చూడండి ఇలా ఒక్కొక్కటి ఇస్తే చాలా చక్కగా తినేస్తారు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. నా దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా వేసుకుంటున్నాను నేను. మీరు కూడా మీ దగ్గర ఏ ఉంటే అయ్యే వేసుకోండి. అవి ఇవి అని ఏమీ లేదు. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇన్ని వేస్తున్నాను. నచ్చిన విధంగా కావాల్సిన ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు. అందులో డ్రై ఫ్రూట్స్ చాక్లెట్, మ్యాంగో చాక్లెట్ హెల్త్కి చాలా మంచిదండి. నేను వేసే అన్ని ప్రతి ఒక్కటి కూడా హెల్త్కి చాలా మంచిది. లాస్ట్లో అయితే యాలకి పొడి వేసుకుని మొత్తం మిక్స్ చేయండి. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా స్మూత్గా కూడా ఉంటాయి. ఇలా చాక్లెట్ ట్రే ఉంటే కనుక కంపల్సరీగా ఒక్కొక్క స్పూన్ అయితే యాడ్ చేసేయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది.
నువ్వుల కాడించి ప్రతి ఒక్కటి వేసుకోవచ్చండి. బాదామి, జీడిపప్పు, వేరుశనగ గింజలు, నువ్వులు, అవిసె గింజలు, పుచ్చపప్పు ఒక్కటి కాదండి, అసలు ఎన్నన్నా వేసుకోవచ్చు. గుమ్మడి పప్పు, కర్బూజ గింజలు, అసలు ఖర్జూరం, అసలు చెప్పటానికి అయితే అవదండి. అన్నీ వేసుకోవచ్చు. మనకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. తినే కొలది తినాలనిపిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. 1 సంవత్సరం పాప కానించి 90 ఏళ్ల బామ్మ దాకా తీసుకోవచ్చండి. ఇదైతే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. స్వీట్గా చాలా బాగుంటుందండి, టేస్టీగా. పప్పులన్నీ తగులుతూ ఉంటే అసలు మనం కొనుక్కున్న వాటికన్నా బాగుంటాయి. ఇలా అయితే స్టోర్ చేసేయండి. ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టుకుంటే చాలండి, మొత్తం చాక్లెట్లన్నీ రెడీ అయిపోతాయి. చూడండి, ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. వావ్, సూపర్ అండి, వెరీ టేస్టీ కూడా. మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా అయితే తయారైపోయినాయి. ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు అది ఇలా పెట్టుకొని ఒక 4 బౌల్లో వేసేస్తే సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. అసలు తినే కొలది తినాలనిపిస్తుంది. గెస్ట్లు వచ్చినప్పుడు అది ఇలా తయారు చేసుకోండి. అప్పటికప్పుడు 1 గంట ముందు తెలిస్తే చాలండి గెస్ట్లు వస్తున్నారని. ఇలా అయితే తయారు చేసి పెట్టుకోండి. చాలా ఇష్టంగా తింటారు, వద్దనే మాటే రాదు. తినే కొలది తినాలనిపిస్తుంది మ్యాంగో చాక్లెట్. వావ్, చూడండి ఎంత చక్కగా ఎలా అయితే ఉన్నాయో. వావ్, టేస్ట్ కూడా చూసేద్దాం. సూపర్, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరిగా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ సీజన్లో మ్యాంగోలు అయితే ఉంటాయి, ఇలా అయితే తయారు చేసుకోండి. హెల్త్కి మంచిది, డిఫరెంట్గా ఉంటుంది. చాక్లెట్స్ కూడా చాలా బాగుంటాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. మ్యాంగో అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వావ్, తినే కొలది తినాలనిపిస్తుందండి. బాయ్ బాయ్.